మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు తండ్రి. ప్రభా, మేము మీ వాక్యం కోరిక ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభా. ఇదిగో మీరు మాతో మాట్లాడండి నాయన. ఇదిగో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి నాయన. ఇదిగో మీ వాక్యపు కార్యాలు మాలో జరిగించండి నాయనానికి స్తోత్రాలు. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సాక్ష్యము చెప్పిన బిడ్డలందరిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, వారిని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో అల్లుప్పుడే నన్ను మీరు మరుగుపరచండి. ఇదిగో తండ్రి, మానవుని స్వరాన్ని మీరు మరుగుపరచండి. ఈ మానవుని జ్ఞానాన్ని మీరు మరుగుపరచండి నాయన. దైవికమైన జ్ఞానముతో, దైవికమైనటువంటి స్వరముతో ప్రభువా, ఇదిగో నాయనా తండ్రి, మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే సహాయము చేయండి. ఇదిగో మీరే కృప చూపించండి. ప్రతి విధమైనటువంటి గలిబిలిని, ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రియరా, మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. దేవుని యొక్క మాటలు జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయంలో ఆయన అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ప్రియరా, దేవుని మాట అగ్ని వంటిది. దేవుని వాక్యము మనలను ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనలను బలపరుస్తుంది. దేవుని వాక్యము మనలను నీతిమంతులుగా చేస్తుంది. దేవుని వాక్యము మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు గ్రంథానికి చాలా ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తరువాత అపోస్తులైనటువంటి లూకా గారి చేత రచించబడినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము చాలా శ్రేష్టమైనది, చాలా అద్భుతమైనది. ఆ గ్రంథంలో ఎక్కువగా ప్రియరా పరిశుద్ధాత్ముడి యొక్క ప్రభావం మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్ముని యొక్క సంభాషణ మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రియరా కార్యాలు ఆ గ్రంథంలో మనకు కనబడతాయి. పేరుకి ఇది అపోస్తుల కార్యాలే కానీ బైబిల్ పండితులు దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము. ప్రియరా, యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యముల కంటే, యేసుక్రీస్తు వారు చేసే అద్భుతముల కంటే ఎక్కువ అద్భుతాలు మనకు అపోస్తల కార్యాల్లో మనకు కనబడతాయి. అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలే ఎవరైనా వివరించాలన్నా, ఎవరైనా దాన్ని ఒక రాయాలనుకున్నా భూమంతా పేపర్ కలిపి ఆకాశమంతా సిరాతో రాసిన ఆయన కార్యాలు మనం రాయలేమంటండి. ఎందుకంటే భక్తుడైనటువంటి యోహాను గారు అంటారు, ప్రభువా, నీవు నీ కార్యములు మేము వివరింపగలమా, వర్ణింపగలమా. భూమి అంతా కూడా రాసేసిన ఆయన కార్యాలు ఇంకా సరిపోవటండి. అన్ని కార్యాలు ఆయన చేశాడు. అపోస్తల కార్యాలు మనం చదువుతూ ఉంటే చాలా అద్భుతాలు మనకు కనబడుతూ ఉంటాయి, చాలా ఆశ్చర్యమైన కార్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. నేనంటాను, అపోస్తల కార్యాలు, అపోస్తల పుస్తకంలో జరిగినటువంటి కార్యాలు నేటి దినాల్లో కూడా జరుగుతాయా, జరగవా అంటే నేటి దినాలలో కూడా జరుగుతాయి ప్రియరా. ఎందుకో తెలుసా? అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మరుగు చేయబడడు. ప్రియరా, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని స్వీకరిస్తామో, పరిశుద్ధాత్మకి మనము చోటిస్తామో, ఆ కార్యాలు మనము చూస్తాము. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో మంచి మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి. నేను త్వరగా ముందుకు వెళ్తాను, మీరందరూ తీయండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెలుచు ఉండగా
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారము దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ప్రియులారా, ఇక్కడ పేతురు గారు, యోహాను గారు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు. వారు మిట్ట మధ్యాహ్నం పగల 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి ఆ స్థలానికి వెళుతూ ఉంటే, ప్రియులారా, అంతకు ముందు వారు చూడలేదేమో కానీ వారు ప్రార్థనకి ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారో వస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళు ఒక దృశ్యాన్ని చూశారు. ఏంటి ఆ దృశ్యం అంటే, కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకుని వస్తున్నారట. ఒక వ్యక్తిని మోసుకుని వస్తున్నారు, అక్కడ కూర్చోబెడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారికి ఒక దృశ్యం కనిపించింది. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఒక కుంటివాడు అతనంతటిగా అతను నడవలేడు, అతని పనులు అతను చేసుకోలేడు. ఎవరో మోసుకొని తీసుకొచ్చి అక్కడ పెడితే తప్ప, ఎవరో అతడికి వస్త్రాలు ఇస్తే తప్ప, ఎవరో ఆహారం పెడితే తప్ప, ఎవరో దయాదాక్షిణ్య వల్ల భిక్ష వేస్తే తప్ప అతడు ఏ పని చెయ్యలేనటువంటి ఒక అంగహీనుడు. ప్రియరా, ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవాలయానికి ఎవరైతే వస్తూ ఉన్నారో, మందిరానికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారిని భిక్షం అడుక్కునేవాడట. అయ్యా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి అని. మన కాకినాడలో చాలా చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో కూడా కొంతమంది కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? భిక్షం అడగడానికి దేవుని ఆ యొక్క పరిసర ప్రాంతాలకు వస్తారు తప్ప దేవుని మాటలు వినడానికి వారు రారు. కానీ దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు అంటే తెలుసా? ఇక్కడ వారు భిక్షం అడుగుతూ ఉండగా పేతురు, యోహాను మాట్లాడుతున్నారు. ఎవరో ప్రియని ఇక్కడ మంచి మాటలు. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, అందరినీ భిక్షమడుగుతూ ఉన్నాడు కాబట్టి పేతురును యోహాను కూడా వారు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుగుతూ ఉన్నాడు. భిక్షం అడుగుతుండగా వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పేతురును యోహాను వానిని తేరి చూచి మా తట్టు ఏమంటాడు? మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. పేతురు యోహాను అడుగుతున్నారు, ఏమయ్యా ఇదిగో మా వైపు చూడు ఒకసారి అనగానే ఆ వ్యక్తి ప్రియరా చాలా ఆనందం కలిగిందంట. అమ్మో, ఇంతవరకు అందరూ రూపాయలు 2 రూపాయలు వేశారు, వీళ్ళు ఎవరో మహానుభావుల్లా ఉన్నారు, వీరు ఏదైనా మాకు వజ్రాలు ఇస్తారేమో, డైమండ్స్ ఇస్తారేమో, లేకపోతే ఏదైనా 1,00,000 రూపాయలు ఇస్తారేమో అని వారిద్దరి వైపు కూడా ఈ భిక్షమెత్తుకున్న ఆయన ఏం చేస్తున్నాడట? అలా తేరి చూస్తూ ఉన్నాడట. ప్రియరా, సర్వసాధారణంగా చాలా మందికి ఇటువంటి ఆలోచన ఉంటుందండి. దేవుని వైపు చూడడం మానేస్తూ ఉంటారో, దేవుని వైపు చూస్తూ కూడా దేవుని ఏం అడగాలో అది అడగకుండా ఇక్కడ ఈ భిక్షమెత్తుకున్నవాడు ఏదైతే కావాలనుకుంటున్నాడో, ఏదైతే వజ్రాలు ఇస్తాడేమో, లేకపోతే డైమండ్స్ ఇస్తారేమో, లేకపోతే డబ్బు ఇస్తాడో అనుకుంటున్నారో ఆ రీతిగానే ప్రియరా వారి వైపు తేరి చూస్తున్నాడట. నేనంటాను, చాలామంది మనుషుల సహాయం మీద ఆధారపడుతూ ఉంటారు. మనుషులు నాకు ఏదైనా సహాయం చేస్తే బాగుండేమో, మనుషులు ఎవరైనా నాకు ఏదైనా మేలు చేస్తే బాగుండేమో, మనుషుల సహాయం మీద ఆధారపడుతూ ఉంటారు. ఒకవేళ ప్రియరా పేతురు యోహానులు ఆయనకి 1,00,000 రూపాయలు ఇచ్చినా లేదా డైమండ్స్ ఇచ్చినా అవి ఉండిపోతాయా? ఉండిపోవు. ఒక ఆయన ఒక మంచి మాట చెప్పాడు, కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోద్దట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోద్దట. ప్రియులరా, ఈ యొక్క భిక్షమెత్తుకుని ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏదో ఆశిస్తున్నాడు. కానీ ఈ పేతురు యోహానులు మనలాంటి వ్యక్తులే కానీ వారు ప్రియరా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు కనుక ఆ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసేది, ఆ వ్యక్తి ఆలోచించే విధంగా వీరు ఆలోచించట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి. కంటిన్యూగా చదువుదాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. వీళ్ళకి అర్థమైపోయింది ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వెండిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, బంగారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే ప్రియర వాళ్ళు ఏమంటారు తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు.
వెండి బంగారం మా యొద్ద లేవయ్యా. ఎంతకాలం నువ్వు వెండి బంగారం ఆశిస్తావు, ఎంతకాలం మనుషుల వైపు నువ్వు చేతులు చాపుతావు, ఎంతకాలం లోకం వైపు చూస్తావు, ఎంతకాలం నీవు మనుషుల మీద ఆధారపడతావు, ఎంతకాలం నువ్వు మనుషుల సహాయాన్ని అర్థిస్తుంటావు. ఇక నుంచి నువ్వు మనుషుల వైపు చూడడం మానే, ఇక నుంచి వెండి బంగారాల వైపు చూడడం మానే అన్నట్టుగా వారు ఏమంటున్నారు తెలుసా? వెండి బంగారాలు మా యొద్ద లేవయ్యా అనగానే ప్రియరా, ఒక్కసారిగా అతని ముఖం చిన్నబుచ్చుకుని ఉండొచ్చు, ఒక్కసారిగా నిరుత్సాహం కలగచ్చు, అంతకంటే ఇంకేమిస్తారు అనుకోవచ్చు. ప్రియరా, అక్కడ అంటాడు చూడండి, నా యొద్ద లేవు గాని నాకు కలిగిన దేనికి ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలి మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రియులారా, వెండి బంగారాలు మా యొద్ద లేవని వారు వెళ్ళిపోలేదు. వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పి వాళ్ళు ఏదో తృప్తిపరిచి వెళ్ళిపోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువమని చెప్పి కుడి చేయి పట్టుకుని ఏం చేశారంట? లేచి నిలబెట్టారట. వెంటనే ప్రియరా, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఆ వ్యక్తిని తాకింది. ఆ ప్రభావం ద్వారా తన మండలాలు, చీలి మండలాలు, కీళ్ళు, ఎముకలు, ప్రతి విధమైనటువంటి నరాలు, ఎముకలన్నీ కూడా బలము పొందుకొని లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి దుప్ప సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. నడుస్తూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు, యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు. ఇక నాకు కాళ్ళు వచ్చేసాయి, ఊరి మీద తిరుగుతాను, ఇక నాకు ఆరోగ్యం వచ్చేసింది, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను అనుకోలేదు. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువును స్తుతించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియరా, చాలామంది జీవితాలలో సమస్యలు రావని చెప్పను, కానీ సమస్యలు వస్తూ ఉంటే ఆ సమస్యలు పోయిన తర్వాత, ఆ సమస్య నుంచి విడుదల పొందుకున్న తర్వాత వాటి నుండి మనలను విడిపించినటువంటి ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. వాటి నుంచి విడిపించిన ప్రభుని గణపరిచే వారముగా ఉండాలి. ప్రభుకి మహిమకరంగా మనం ఉండాలి. ప్రభు సన్నిధికి, దేవాలయంలోనికి మనం ప్రవేశించే వారముగా ఉండాలి తప్ప ప్రియారా, ఈ వ్యక్తి నిజంగా ఎన్నో రోజులుగా అక్కడే కూర్చొని ఉన్నాడు కానీ ఎవరో ఆ వ్యక్తి జీవితాన్ని మార్చలేదు, ఎవరో ఆ వ్యక్తి బ్రతుకుని మార్చలేదు. నేనంటాను, ఈ భూమి అది ఏ మనిషిని మార్చలేడు. ఏ వ్యక్తి జీవితాన్ని కూడా ఎవరో మార్చలేరు ప్రియరా. ఎందుకంటే భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి పాపము చేసిన వాడే ప్రియరా. గనుక దేవుని వాక్యమే మనుషులను మార్చగలదు. దేవుని వాక్యము ప్రియరా మనుషులను సన్మార్గంలో నడిపించగలదు. మనుషులను మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్యం వైపు నువ్వు మనసు పెడతావో, దేవుడు నీలో కార్యం చేస్తాడో. అయ్యా వెండి బంగారం మా యొద్ద లేవు కానీ అన్నప్పుడు, అయితే వెళ్ళండి అయ్యా, మీ దారి మీరు చూసుకొని అన్నాడు ఆయన. ప్రభువా, అయ్యా ఇదిగో వాటికంటే శ్రేష్టమైనది ఏమని ఇస్తారేమో, వాటికంటే శ్రేష్టమైనది ఏమైనా మీరు మాకు ఇస్తారేమోనని వారిద్దరి వైపు తేరు చూస్తున్నాడట. వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది ఇచ్చారా లేదా వాళ్ళు? ఏమిచ్చారు? అవిటితనం పోయింది, అంగహీనత పోయింది ప్రియరా, అవమానం పోయింది. అందరూ కుంటివాడు అని ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో. రైడ్ ఎందుకు పనికిరాడరా, వీడు బ్రతకంతేరా, వీడి జీవితం అంతేరా, వీడు ఇంకెప్పుడు మారడరా బాబు, వీడు బ్రతకంతే ఇంకా అడుక్కోవడమేరా అని ఎంతమంది ఎగతాళి చేస్తుంటారో ఆ దినాల్లో ప్రియరా. అవమానాన్ని దేవుడు తీసివేశాడు. దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తి చేశాడు. చక్కగా నడుస్తూ ఉన్నాడు, పరుగులెడుతూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు. లేడి కాళ్ళ వలె అయినా ప్రభుని స్తుతించడానికి దేవుని సన్నిధానమునికి వెళ్ళిపోతున్నానని అంటాను. ఒకవేళ ఆ టైంలో కాళ్ళు ఉన్నవారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళలేదేమో, కానీ ప్రియరా ఒక్కసారి కాళ్ళు రాగానే దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఎంత గొప్ప మిరాకిల్ చూస్తున్నారా? పరిశుద్ధాత్మ కార్యాలు ప్రియరా,
పరిశుద్ధాత్మక మనము దేవుని యందు విశ్వాసం ఉంచే వారముగా ఉండాలి. దేవుని యందు దృష్టి ఉంచే వారముగా ఉండాలి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మన లోకం వైపు చూచినంత కాలము, మనుషుల వైపు చూచినంత కాలము వాడు పాడైపోయాడు కదా, నేను పాడైపోతాను, వాడు కుంటివాడే కదా, నేను కుంటివాడిగానే ఉంటాను అనుకున్నాడు ఆయన. అలా అనుకోలేదండి. ఏంటి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా, నేను ఎందుకు వెళ్ళి ప్రార్థన చేయాలి మందిరానికి? వారు నాకంటే ముందు దేవుడిని నమ్ముకున్నారు, వారే వెళ్ళట్లేదు, నేను ఎందుకు వెళ్ళాలి మందిరానికి, నేనెందుకు ప్రార్థన చేయాలి అనుకున్నాడా? అనుకోలేదండి. కాలు రాగానే పరిగెట్టాడు, కాలు రాగానే దేవుని సన్నిధికి వెళ్ళాడు, కాలు రాగానే ప్రభుని స్తుతించాడు, ప్రభుని ఆరాధించాడు. ఇక్కడ ఏమంటాడో మంచి మాట చూడండి. ఆ పైన చదవండి, ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండు వారు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. అంటే విస్మయ పొందారంట, ఆశ్చర్యపోయారట. వీడి కాళ్ళు ఎవరిచ్చారు, వీడి కాళ్ళు ఎలా వచ్చాయి? నిజంగా ప్రియరా, దేవుడు చేసిన కార్యాలు అలా ఉంటాయండి. ఏంటి మన జీవితంలో ప్రియరా, ఏంటి ఒక అద్భుతం జరగడానికి, మన జీవితంలో ఒక కార్యము జరగడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఏంటి కనిపెట్టుకునే ఉంటాడు. మనమే పరిశుద్ధాత్మని ఆహ్వానించలేకపోతున్నాం, మనమే పరిశుద్ధాత్మని స్వీకరించలేకపోతున్నాం. ఏంటి మన జీవితంలో అద్భుతం జరగడానికి మంచి రోజులు రావక్కర్లేదు. మన జీవితంలో అద్భుతాలు జరగడానికి ఎవరో పెద్ద వాళ్ళు చేయలేకర్లేదు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు నీ చుట్టూనే ఉంటుంది. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకుని మార్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఏంటి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను కలవరిస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే ఆయన స్వీకరిస్తావో నీలో గొప్ప కార్యాలు జరిగితే. ప్రియమైన మేము ఏజెన్సీ సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరితో పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు ముయ్యట్లేదు. ఏమమ్మా కళ్ళు ముయ్యట్లేదంటే, నాకు కళ్ళు ముయ్యాలనిపించట్లేదండి అని చెప్పింది ఆ చెల్లి. అప్పుడు ప్రియరా పాస్టర్ గారు ఒక మాట అన్నారు, నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూస్తావో నువ్వు దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తాడో నీలో ఉన్నటువంటి దురాత్మ బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు కళ్ళు ముయ్యో, ప్రార్థనలో ఏకీభవించో, ప్రార్థన వైపు విశ్వాసం ఉంచో, ఏంటి నీలో ఉన్నటువంటి దురాత్మ నీలోనే ఉంటుంది. ఏంటి పరిశుద్ధాత్మ నీలోనికి అన్నడు రాడు. వస్తాడండి. ప్రభుని స్తుతించండి అమ్మా, ప్రభుని ఆరాధించండి అని మనం ఎన్ని కేకలు వేసినా స్తుతించాలనేటువంటి ఆలోచన, ప్రభుని గణపరచాలనేటువంటి మనసు నీకు లేనప్పుడు నీలో ఉన్న దురాత్మ నీలోనే ఉంటుంది. అలాగా నిష్ట వేసుకుని అలాగే ఉంటుంది. ఏంటి మనం తీసేస్తే వచ్చేస్తుంది, అది లాగేస్తే వచ్చేద్దా? రాదు. ఏంటి ఈ మధ్య మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే స్కానింగ్ చేయించుకుంటాం. నాకు కూడా ఈ బ్యాక్ పెయిన్ స్ట్రైట్గా ఇలా పెట్టలేకపోతున్నానని హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలండి అన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ ఎందుకు చేస్తారు? ఈ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని తెలిసిపోద్దండి స్కానింగ్ అనగానే. ఏంటి ఏముందో లేదు తెలిసిపోద్ది, కానీ నీలో దురాత్మ ఉందా పరిశుద్ధాత్మ ఉందో తెలియదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి బాగానే తెల్లబట్టలు వేసుకుంటాం, కానీ లోపల దురాత్మ అలాగే ఉంటాడు. కొంతమందికి పోడాడు ఎక్కడికి కూడా. ఎందుకో తెలుసా? ప్రార్థనకు సమయాన్ని ఇవ్వో, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వో, ఏంటి ప్రార్థనలు ఏకీభవించో, విశ్వాసం ఉంచో, కన్నీళ్ళు రావు నీకు, విజ్ఞాపన చెయ్యో. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో మనకు దూరంగా ఉంటాడండి ఆయన. ప్రియరా, మనం ఎప్పుడైతే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తామో, ప్రభుని స్తుతిస్తామో, మనలో దురాత్మ. నిన్న ఒక వీడియో చూశానండి. ఏంటి తెలుసా? ఒక చిన్న షార్ట్ ఫిలింలా తీశారు. ఒక ఆయన బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతుంటే ఒక సాతానుడు ఒక వ్యాసంలాగా వేసుకొచ్చి ఆయన తలుపు దగ్గర నుంచి ఇలా చూస్తూ ఉంటాడనమాట, ఇంట్లోకి వచ్చేద్దామని. ఎప్పుడైతే బైబిల్ చదువుకుంటున్నాడు ఆయన, అప్పుడు ఈ సాతానుడు అనవసరంగా బైబిల్ చదువుకుంటున్నాడు, లోపలికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు బైబిల్ మూసేస్తాడా, ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి బైబిల్ మూసేస్తాడు. కొంత సమయానికి వెంటనే ప్రార్థన చేసుకుంటాడు. మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటాడు. అమ్మ భలే బైబిల్ మూసేసాడు రా, లోపలికి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటాడండి.
ప్రియరా, అలా మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. పని చేసినా ఏంటి, ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణంలో ఉన్న ఎక్కడున్నా ప్రభుని స్తోత్రం స్తోత్రం, ప్రభుకి స్తుతి స్తుతి, ప్రభుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ప్రభుని గణపరుస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యాలు ధ్యానం చేస్తూ ఉండాలి. సాతానుడు మనలోనికి కాదు కదా, మన సమీపంలోనికి రాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఈ వాక్యము ద్వారా సాతాను బంధకాలు ఇప్పుడే లయపరచబడును గాక. సాతానుడు మీలో నుండి తొలగిపోయి దేవుని ఆత్మ మీలోనికి ఇప్పుడే వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియరా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల్లో మరొక విచిత్రమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. నేను ఆ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం ఒక్కసారి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. జన సమూహములు ఫిలిప్పు చేసిన సూచక్రియలను విని, సూచక క్రియలను చూచినందున అతడు లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిను. ప్రియులారా, ఇక్కడ 6వ వచనంలో మంచి మాట అంటాడు. ఇక్కడ జన సమూహములు విని, ఏమంటే జన సమూహములు ఏం చేస్తున్నారట? వింటున్నారట. ప్రియరా, ఆ సమయంలో యెరూషలేములో చాలా భయంకరమైనటువంటి సమస్య వచ్చింది. యెరూషలేములో భయంకరమైనటువంటి సమస్య చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఎవరైనా చర్చికి వెళ్ళేవారు కనబడితే చాలు, ఎవరైనా ప్రార్థన చేసుకున్నవారు కనబడితే చాలు, ఎవరైనా బైబిల్ పట్టుకున్నవారు కనబడితే చాలు, వాళ్ళు కొట్టేవారు, వాళ్ళ బట్టలు ఊడదీసేసేవారు, జుట్టు పట్టుకుని లాగేసేవారు, అక్కడికి చంపేసేవారు. దానివల్ల ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చెల్లా చెదిరైపోయారు. క్రైస్తవులు అందరూ చెల్లా చెదిరైపోయారు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, వాళ్ళ కుటుంబంలో తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదండి, ఎవరికి వాళ్ళు చల్లా చెదిరైపోయారండి అన్నట్టుగా అనుకుంటాం కదా. అలాగా ఆ ప్రాంతంలో క్రైస్తువులు ఎవరు లేరు, అందరూ చల్లా చెదిరైపోయారట. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎవరు ఎటువైపు వెళ్ళిపోయారో తెలియదు. భయంకరమైనటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. అప్పుడు ప్రియులారా, దేవుడు తన ఆత్మ చేత ఫిలిప్పును ప్రేరేపించి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఏం జరిగిందంట? జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. ఫిలిప్పు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, అందరూ వింటున్నారట. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఒక రోజట ఏమైందట, పడుకుందంట ఒక ఆమె. అమ్మ వింటున్నారా? పడుకుందంటే ఎలా పడుకుందంటే, మామూలుగా పడుకుంటే బాగుంది, ఇక ఇలా నోరు ఆవరించుకుని పడుకుందంట. వింటున్నారా? నోరు ఆవలించుకొని పడుకుందాం. మనకంటే బిల్డింగ్ కాబట్టి మనకి ఏ విధమైనటువంటి పాములు జెర్లు తేలు లేవు కదా. అది అంట చిన్న తాటే కొంపట పందిరట. ఇలా పడుకుంది. అందరూ వాక్యం వింటే ఆవిడ అలా పడుకుంది. వెంటనే పైనుంచి తొండ ఒకటి పాకురుతూ బుడుక్కుమని పడిపోయిందండి నోట్లో. అమ్మ ఏం జరిగింది? పడిపోయిందంట. ఎప్పుడైతే తొండ నోట్లో పడిపోయిందో, బాబోయ్ బాబోయ్ బాబు చచ్చిపోయింది బాబోయ్ కేకలు మొత్తం అంతా అక్కడ గందరగోళం అయిపోయింది. నువ్వు చక్కగా వాక్యం వింటే ఆ తొడ నీ నోట్లో పడుతుందా? పడదు. ఏమైందట? తొండ పడిపోయిన వెంటనే నాలుగు పట్టేసుకుందట, వదలట్లేదట, లాగుతున్నారట. సువార్తలమ్మలు ఉంటారు కదా, సంఘంలో పెద్దలు ఉంటారు కదా, పెద్దలు తొండలు లాగుతున్నారట, నాలుగుని పట్టేసుకుందట, నాలుగుని వదలట్లేదట. రక్తపు ముద్దలతో ఈ నాలుక ముద్దు కండలతో బయటకు వచ్చిందట. అమ్మ ఎవరు పడుకున్నారా? అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా,
దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటావో పరిశుద్ధాత్ముడు కార్యము చేస్తాడు. ఇక్కడ అంటాడు కదా, సూచక క్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు లక్ష్యముంచిరి. అంటే ఒకవైపు మాటలు వినాలి, ఒకవైపు సూచక్రియలు చూడాలి. ఒకవైపు దేవుని వాక్యం వినాలి, ఒకవైపు సూచక్రియలు చూడాలి. ఏంటి, నువ్వు విని చూడాలి. ఎప్పుడైతే ఈ రెండూ జరుగుతాయో ఏంటి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మంచి మాట అంటాడు, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. అంత మాత్రమే కాదు, పక్షవాయువు గలవారు స్వస్థ పొందుకున్నారట, కుంటివారు స్వస్థ పొందుకున్నారట. ఏంటి, ఆ ప్రాంతంలో మిగుల సంతోషము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు ఆ ప్రాంతంలో సంతోషం లేదు, అప్పటి వరకు ఆ ప్రాంతంలో సమాధానం లేదు ప్రియరా. ఏమండి, ఎక్కడైనా తల దాచుకోవడానికి లేదు. తరుముకుంటూ వెళ్ళేవారట. ఏంటి, ప్రజలు ఎవరైనా దేవుని మాటలు వింటే చాలట. ఏంట్రా దేవుని మాటలు వింటున్నావు? మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, రే బూతులు వినకండ్రా. మా ఇంట్లో దురాత్మ ఉందండి. ఆ దురాత్మ ప్రతిరోజు సాయంత్రం వచ్చి కొన్ని భాషలు మాట్లాడుతుంటుంది. ఆ భాషను మాట్లాడగానే మా పిల్లలకి చెప్తాను, పిల్లలు లోపలికి వెళ్ళిపోండి, ఈ దురాత్మ భాషలు మనం వినకూడదని చెప్తుంటాను. ఏంటి, దురాత్మ భాషలు మనం వినకూడదు, దేవుని మాటలు వినకూడదా? కానీ కొంతమంది దేవుని మాటలు వినకూడదు అంటున్నారంటే వారు దురాత్మలా మంచి ఆత్మలా? ఇక్కడ ఈ యెరూషలేములో ఏంటి, యెరూషలేములో సంఘంలో సమస్య వచ్చినప్పుడు, ఆ సంఘంలోనే కాదండి, ఆ ప్రాంతంలోనే సమస్య వచ్చినప్పుడు దేవుని మాటలు ఎవరు వినకూడదు. ఇక్కడ దేవుని మాటలు ప్రకటించకూడదు, ఎవరు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళకూడదు, ఎవరు ఇక్కడ ప్రార్థన చేసుకోకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్న టైంలో దేవుడు ఫిలిప్పును అక్కడ నిలబెట్టుకొని గంభీరమైనటువంటి స్వరముతో దేవుని యొక్క ఆత్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. ఆ ప్రజలంతా సంతోషంగా ఉన్నారట, ఆనందంగా ఉన్నారట ప్రియరా. ఎంత గొప్ప అద్భుతం చేశాడో దేవుడు చూస్తున్నారా? మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటామో కార్యం మన జీవితంలోనే కాదండి, మన పక్కవారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఆ ప్రభావం మన చుట్టువైపుల ప్రభావం చూపిస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రభావం మన చుట్టువైపులా వ్యాపిస్తూ ఉంటుంది ప్రియరా. అందుకే మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని ఆత్మచేత మనము అభిషేకించబడేటట్లుగా, దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడేటట్లుగా దేవుని యొక్క వాక్యం వినాలి. కొంతమంది వాక్యం వింటారు, చుట్టమానరు. వింటున్నారా? వాక్యం వింటారు కానీ చుట్టమానరు, చుట్ట తాగుతూనే ఉంటారు. అలాగా ప్రియరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ చుట్ట వల్ల వచ్చే సంతోషము, దానివల్ల ఏదో ఆనందం అనుకుంటున్నా కానీ దానివల్ల ఎంతో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని అటువంటి విడిచిపెట్టేస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు. నా చుట్ట నాతోనే ఉండాలి పాస్టర్ గారు, మీ ప్రార్థన మీదేనండి, మీ వాక్యం మీదేనండి, ఈ చుట్ట నాదేనండి అంటాము. కార్యాలు జరగవు మన జీవితాల్లో ప్రియరా, అద్భుతాలు జరగవు. దేవుడి కొరకు ఏం విడిచిపెట్టామని దేవుడు కార్యం చేయాలి, దేవుడి కొరకు ఏం త్యాగం చేసామని దేవుడు నీలో అద్భుతం చేయాలి. ప్రభువా, ఇదిగో నీ కొరకు ఇది త్యాగం చేశాను ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నీ కొరకు నేను ఇది త్యాగం చేస్తున్నాను, ఇది విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా అని చెప్పడానికి ఏదైనా ఉందా మన జీవితంలో? ఒకసారి ఆలోచన చేయండి ప్రియారా. మనము ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు ఎక్కువ వచ్చిన తర్వాత మనము ప్రార్థనకు దూరం అయిపోయాము. 12-1 గంట అయ్యే వరకు కూడా సెల్ ఫోన్లు చూస్తూ 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 అలాగా కళ్ళల్లో ఏమైపోతున్నాయంటే ఎర్రగా అయిపోతున్నాయంట ఉదయం లేచేసరికి. ప్రియరా, మనం ఎంతవరకు సెల్ ఫోన్ చూడాలో అంతవరకే చూడాలి. ఒక లిమిట్స్ ఉండాలి, ప్రతిదానికి కూడా ఒక లిమిట్స్లో ఉండాలి. మనం ఎక్కువగా ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి, ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి, ఎక్కువగా మనము ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. మరొక మాట నేను చెప్పి నేను ముగించేస్తాను ప్రియరా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచు ఉండగా సోది చెప్పుడు చేత
తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె సౌలును పౌలును మమ్మును వెంబడించి ఆ, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మా రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండగా చుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ప్రియులరా, ఇక్కడ ఒక సోది సోది దెయ్యం అంట. ఏమా దెయ్యం పేరు? ఏం పేరు? కాదు, పుతోను అనేటువంటి దెయ్యం పేరు. ఆ దెయ్యం చేసే పని ఏంటి? సోదే. అంటే దాన్ని ఏమంటారు? జాతకం. అంటే భవిష్యత్తు. జాతకం చెప్తాం, భవిష్యత్తు చెప్తాం. మొన్న మా వీధిలోకి ఒక ఆవిడ వచ్చింది. ఏమండి జాతకం చెప్పించుకోవడం అన్నది నన్ను. అమ్మ నీ జాతకం చెప్పుకోమ్మా అన్నాను. ఏమండి ఆవిడ జాతకం ఆవిడ చెప్పుకుంటే ఆవిడ జీవితం ఎలా ఉందో, ఆవిడ బ్రతికి ఎలా ఉందో ఆవిడ తెలుస్తుంది కదా. నా గురించి ఆవిడ చెప్పడం ఎందుకు? నా గురించి ఆవిడ తెలుసుకోవడం వల్ల ఆవిడకి లాభం ఏంటి? అసలు నా గురించి ఆమె ఏ వ్యక్తి గురించి అయినా ఏ వ్యక్తికైనా తెలుస్తుందా? కన్న బిడ్డల విషయాలే తల్లిదండ్రులకు తెలియడం లేదండి ఈరోజు. ఏమండి కన్న బిడ్డలే వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తల్లిదండ్రులకే తెలియట్లేదు. ఎక్కడో ఆవిడ తెలుస్తుందా? అమ్మా నీ జాతకం చెప్పుకోమ్మా నన్ను సిల్లీగా సరదాగా అన్నాను. మళ్ళీ వాళ్ళు మనం కించపరచకూడదు కదా. ఎందుకంటే వారి యొక్క జీవన విధానం అది. ఏదో 4 మాటలు వాళ్ళ మాటల్లోనే ఉంది. సోది చెబుతామమ్మ సోది చెబుతాము. ఏం చెప్తారట? వాళ్ళు చెప్తారు, నిజమే చెప్తారండి. సోది చెప్తున్నాము, నిజమే చెప్తున్నారు. సోది చెప్తారు వాళ్ళు. మనం ఏం చెప్తాం? ఆ సోది నిజమేమో అనుకుంటాం. ఆవిడేమంటుంది? నేను నిజం చెప్తాను అనలేదయ్యా, సోది చెప్తాను అన్నాను. ఆ సోది నువ్వు నిజమని నమ్మావు, నేనేం చేయను. నేను ముందే చెప్పాను కదా సోది చెప్తానని. ఏమ్మా వింటున్నారా? ఏంటి ఇక్కడ ఒక దయ్యం పట్టుకుందట. ప్రియ, ఆ దయ్యం చేసే పని ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు చూసావా, సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న. సోది చెప్పడం వల్ల ఏం చేస్తుంది? లాభము సంపాదించుకుంటుంది. ఎగ్జాంపుల్గా మీరు ఇంటి నుంచి వెళ్తున్నారు అనుకోండి. అమ్మ మరి మీ దారబంధం ఎలా పెట్టావు, అందుకే నువ్వు ఫలించట్లేదమ్మా, మీ పాస్టర్ గారు మీకోసం చాలా ప్రార్థన చేస్తున్నారు, అయినా నీకు రాబడి లేదు, ఇదిగో ఈ దారబంధం ఇలా తీసి ఇలా పెట్టమ్మా నీకు రాబడి వస్తున్నాను. కానీ ఏం చేస్తారు? అమ్మా నిజంగా కదా మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, అయినా దేవుడిని ఆశీర్వదించట్లేదు. ఓహో ఈ దారబంధం అడ్డుగా ఉందన్నమాట, లచ్చిందేవి మా ఇంట్లో రావడానికి ఈ దారబంధం అడ్డుగా ఉందన్నమాట. నేను చేస్తాం ఆ సోది చెప్పిన మాట వినేసి దారబంధం తీసేస్తాం, దానికి ఒక 20,000 30,000 పెట్టుబడి పెడతాం. ఏమండి ఇలాగా ప్రియ ఒక ఆయనట ఏంటి ఎవరేం చెప్పినా తీసేసేవాడట, ఎవరేం చెప్పినా కిటికీ మార్చేవాడట, గుమ్మం మార్చేవాడట, అది మార్చేవాడట, ఇది మార్చేవాడట, చాలా మార్చాడట. కానీ జీవితంలో ఏమి లేదు, మనశ్శాంతి లేదు, కుదిరి లేదు, సమాధానం లేదు. నేనంటాను సోది మాటలు పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యం వైపు మనము దృష్టి ఉంచినట్లయితే ఏంటి, నీవు గుమ్మం ఎటువైపు పెట్టినా పర్వాలేదు, నువ్వు కిటికీ ఎటువైపు పెట్టుకున్నా పర్వాలేదు, ఎక్కడ ఏది ఉంచుకున్నా నీకు అవసరం లేదు. ప్రియరా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి. ఏంటి గోడ మార్చడం వల్ల, కిటికీ మార్చడం వల్ల ఏమి మార్పులు జరగపోవండి. తెచ్చికట్టినప్పుడు చాలా చెప్పారు మేస్త్రులు వచ్చి, వాళ్ళు చెప్పింది వినలేదు. నాకు ఎలాగ స్థలం కన్వీనియంట్గా ఉందో అలా నేను దగ్గరుండి కట్టించుకున్నాం. ఏంటి అయినా కూడా ఒక ఆయన మొత్తానికి నా మాట వినలేదు, కట్టనన్నాడు. మేము ఎలాగైతే కట్టమండి ఇలాగే కడతామండి అన్నాడు. ప్రియరా, మొత్తం మీద మనము దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వింటామో మనలో ఉన్నటువంటి దురాత్మలు బయటికి వెళ్ళిపోతాయట. ఏంటి మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం, మన జీవితాల్లో ప్రియ మేలులు చూస్తాం, గొప్ప కార్యాలు మనము పొందుకుంటాం. ఏంటి సూచక క్రియలు, అద్భుతాలు అక్కడ జరుగుతాయి. ఏంటి ప్రియరా, ఆ దురాత్మ ఏమైపోయింది తెలుసా? అక్కడి నుంచి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఏంటి వెంటనే ఆమె కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము చదువుదాం మనం మొదటి నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే
వాడు దాని వెలలో కొంత దాచుకొని, అంటే భార్యకి తెలిసే తన దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అడగగా, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, మిమ్మును అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోని అబద్ధం ఆడితేవని వానితో చెప్పెను. ప్రియరా, ఇక్కడ చాలా ఏంటి కొంచెం బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా ఇది పరిశుద్ధాత్ముడు రాయక తప్పలేదు, నేను ఇప్పుడు కూడా చెప్పక తప్పదు. ఇద్దరు భార్య భర్తలు ఏంటి వారికి ఉన్నటువంటి పొలం అమ్మారు. ఎన్ని పొలాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం అంతా అమ్మేశారో లేదో కొంత ఆ, కొంత అమ్మారు లేదో నాకు తెలియదు కానీ పొలం అమ్మి ప్రభు దగ్గరికి కానుకొని తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత, అయ్యా ఇదిగో పేతురు గారు, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఇదిగో మేము ఒక పొలం అమ్మాము, ఇదిగో దాని వెల అని అపోస్తుల దగ్గర తీసుకుని వచ్చారట. అడుగుతున్నారు. అపోస్తులు ఇందాక మీకు చెప్పాను కదండి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతారు, దేవుని యొక్క ఆత్మ చేత వారు అభిషేకించబడతారు. ఏంటి వీళ్ళు పొలం ఎంత కమ్మారో ఎంత తీసుకొచ్చారో వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అననీయ ఏంటి పొలం అమ్మావు, ఎంత కమ్మావు ఏంటనంటే, ఇంతకే అమ్మానండి ఇంతకే అమ్మానండి అన్నాడట. ప్రియరా, ఏం జరిగిందంటే కొంత అమ్మి కొంత అదే అమ్మి కొంత దాచుకొని తీసుకొచ్చారు. అప్పుడు అంటాడు ఆయన, పొలం అమ్మిన డబ్బు అంతా నీదే కదా, మరలా నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాలి? నీ అది నీవెంత కమ్మావో అది నీదే, మరలా నువ్వు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వు నాతో అబద్ధం చెప్పావు పర్వాలేదు, కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పారట. ప్రేరక ఏం జరిగిందో తెలుసా ఏంటి? ఆ కిందకి మనం చదువుతూ ఉంటే వారిద్దరూ భార్య భర్తలు కూడా అక్కడికక్కడే చచ్చిపోతారండి. ఎందుకు ఇది జరిగిందో తెలుసా ఏంటి? దేవుని మోసం చెయ్యాలి, దేవుని కళ్ళు కప్పి మనం అబద్ధం ఆడాలి, దేవునికి మనము అబద్ధం చెప్పాలనేటువంటి ఆలోచన వారిలో ఉంది. ఎప్పుడైతే ప్రియరా మనము దేవుని మోసం చేయాలనుకుంటామో, పరిశుద్ధాత్మునే మనము మోసం చేయాలనుకుంటామో, దేవునితో మనం అబద్ధం చెప్పాలనుకుంటామో, మన జీవితాల్లో ఒకవేళ భౌతికమైనటువంటి మరణం వెంటనే రాకపోవచ్చు, కానీ ప్రియరా మన జీవితంలో ప్రియరా సాతాను ఏలుబడి ఉంటుంది. మన జీవితంలో భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఎందుకో తెలుసా? మనము దేవుని మోసం చేశాము. ఆనాడు ప్రియరా ఆదాము ఏదైనా వనంలో ప్రియరా అడుగుతూ ఉన్నప్పుడు ఆదాము ఎలాగైతే దేవుని మోసం చేయాలనుకున్నాడో, దేవునితో అబద్ధం చెప్పాడో, నిందను మరొకరి వైపు వేశాడో ప్రియరా, ఇక్కడ కూడా అననీయ సప్పీరా ఇద్దరు కూడా పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నారు. చదవండి, ఇక్కడ 8వ వచనం నేను చదువుతున్నాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వెంట వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. వెంటనే ఏమైపోయిందంటండి? అక్కడికక్కడే చచ్చిపోయిందంటండి. ప్రియరా వీళ్ళు పుట్టుకతో స్థలం తెచ్చుకున్నారా? పుట్టుకతో స్థలం తెచ్చుకున్నారా? లేదు కదా. భూమి మీదకి వచ్చినప్పుడే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి కష్టపడి సంపాదించుకొని, దేవుని కృపను బట్టి స్థలం సంపాదించుకున్నారు. అది ప్రభువుకి ఇవ్వవలసి వచ్చినప్పుడు దాన్ని అమ్మి కొంత వారు దాచుకోవాలనుకున్నారు. ప్రియరా, నిజంగా ప్రియరా, మనము దేవునికి ఇవ్వవలసిన దాన్ని మనము దేవునికి ఇవ్వకుండా మనము వ్యర్థంగా మనము ఖర్చు పెడితే, వ్యర్థంగా మనము దాన్ని పాడు చేస్తే అదే మనకు శాపంగా మారిపోతుంది. ప్రియరా, మన కష్టాన్నంతా దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కష్టపడినంత దేవునికి ఇచ్చేయండి అని ఎవరు చెప్పరు. కానీ నువ్వేదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో, ఏదైతే దేవునికి అర్పించాలనుకుంటున్నావో, అందులో కూడా దేవునికి నువ్వు అర్పించకుండా నువ్వు మోసం చేసిన, అబద్ధం చెప్పినా కూడా దానివల్ల మనకే శాపం కలుగుతుంది. ఒకరోజు ఒక ఆయన, ముగించేస్తాను, ఒకరోజు ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో నేను ఒక వ్యాపారం చేయబోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారట. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే ఆ వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ నెలంతా 500 రూపాయలు వచ్చిందటండి ఆదాయం. ఎంత వచ్చింది?
నెలంతా 500 ఆదాయం వచ్చిందట. ఏంటి ప్రియరా, ఇదిగో పాస్టర్ గారు, ప్రభు నాకు సహాయం చేశాడు, ఇదిగో నాకు ప్రభు 500 ఆదాయం ఇచ్చాడు, ఇదిగో 500 ఆదాయం నేను ప్రభుకి ఇంత ఇస్తున్నాను అని చెప్పి ప్రియరా, ఏంటి ఇంకా నన్ను దేవుడు ఆశీర్వదిస్తే నేను ఇంకా ప్రభుకి ఇంకా నేను ఇస్తానని చెప్పి ఏం చేశాడంట, ఆ 500 రూపాయలు తీసుకొచ్చిన కానుక పాస్టర్ గారికి ఇచ్చి అతను వెళ్ళిపోయాడట. ఏంటి ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కానుకను దేవుని సన్నిధిలో ఇలా ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా, ఇదిగో ఈ కానుకనిచ్చిన కుమారుని దీవించు ప్రభా, అతని వ్యాపారాన్ని ఆశీర్వదించు ప్రభా అని ఏంటి అలా ప్రార్థన చేస్తూ ఉండగా అతని వ్యాపారంలో మరొక క్రొత్త మలుపు వచ్చింది. ఏంటి ఆ తర్వాత మాసంలో ప్రియరా, ఏంటి 10,000 రూపాయల ఆదాయం వచ్చిందట. వింటున్నారా? 10,000 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు ఏంటి 10,000కి ఎంత ఇవ్వాలో నా ప్రభుకి నేను ఇవ్వాలని ఏంటి ప్రభు సన్నిధికి తీసుకొచ్చాడు. పాస్టర్ గారు, ఇదిగో వ్యాపారం అభివృద్ధి చెందింది పాస్టర్ గారు, ఇదిగో నాకు చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గారు అని మరలా కానుకిచ్చి మరలా వెళ్ళిపోయాడట. మళ్ళా పాస్టర్ గారు ఆ కానుకని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడట. ఏంటి ప్రియరా, అలా కొంతకాలానికి 10,000 కాస్త 50,000 అయిందట. ఏంటి ఇప్పుడు ఆ వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడట. దేవునికి ఇవ్వడానికి ఇప్పుడు ఆలోచిస్తున్నాడట. ఉన్నారా అందరూ కూడా? ఏమండి, ఆదాయం 1,00,000 రూపాయలకి ఆదాయంకి వెళితే ఇప్పుడు దేవునికి ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఏమండి ప్రియరా, మనలో ఈ ఆలోచన కలిగించింది ఎవరు తెలుసా? సాతానుడు. ఈ అననీయ సప్పీరాకు ఆలోచన కలిగించింది ఎవరు? సాతానుడు. ఇప్పుడు దేవునికి ఇవ్వకపోతే కొట్టేస్తాడా? అందరూ ఇచ్చేస్తున్నారా, నేనే ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రియరా, నేను అంటాను, నువ్వు మొదట ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎంత యథార్థంగా ఉన్నావో, కడవరకు అదే నమ్మకత్వాన్ని, అదే యథార్థతను నువ్వు కాపాడుకున్నట్లయితే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడో, ఇంకా దీవిస్తాడో. ప్రియరా, ఏంటి మొదట నువ్వు ఏ స్థితి నుంచి నువ్వు ప్రారంభమయ్యావో, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకుని ఇంకా అంచెలంచెలుగా నా ప్రభుని ఆశీర్వదిస్తాడు నమ్మి నువ్వు ముందుకు సాగే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ప్రియరా, ఖచ్చితంగా ప్రభు నిన్ను దీవిస్తాడో, నిన్ను ఆశీర్వదిస్తాడో. ఏంటి అలా చచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ పాస్టర్ గారు అంటారా? ఏంటి అది పరిశుద్ధాత్ముడిని వారు మోసం చేశారు, ప్రతిఫలం పొందుకున్నారు తప్ప ఏంటి పరిశుద్ధాత్ముని వారిని శిక్షించలేదు. ప్రియరా, నేనంటాను ప్రియరా, మనము దేవుణ్ణి మోసగించే వారిగా మనం ఉండకూడదు, దేవుణ్ణి మోసం చేసే వారంగా ఉండకూడదు. మనము చేసే ప్రతి పని యథార్థత ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఏంటి అమ్మా ప్రార్థనకి రావచ్చు కదా అమ్మంటే ఇప్పుడే కాలు నొప్పులండి, ఉత్తినే ఏ నొప్పులు లేవు, నిజంగా నొప్పి వచ్చిందంట ఆ సాయంత్రానికి. వింటున్నారా? ఏంటి దేవుని సన్నిధికి రావడానికి మనం సాకులు చెప్తే అవే నిజాలు అయిపోతాయి. దేవుని సన్నిధికి రావడానికి మనం ఏ సాకులు చెప్పకూడదండి. ఒక ఆవిడ అలాగందట, మా అబ్బాయికి బాగాలేదండి, చర్చికి రానండి పాస్టర్ గారు అన్నదట. బాగానే ఉన్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడట. అలా చెప్పైతే పాస్టర్ గారు నమ్మేస్తాడు కదా అని. పాస్టర్ గారికి ఏమన్నా మీరు మందిరానికి వస్తే ఎవరన్నా నాకు ఏమన్నా 1,00,000 రూపాయలు ఇస్తారా, 1,00,00,000 రూపాయలు ఇస్తారా? మీరు వాక్యంలో ఉండి మీరు ఎదిగితే మీరు ఆశీర్వదించబడతారు. అయ్యో పాపమని పాస్టర్ గారు ఆ యొక్క బాబు కోసం ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన రివర్స్ అయిపోయింది. ఎందుకు? బాగున్న కుమారుణ్ణి మా అబ్బాయికి బాగాలేదని చెప్పిందట. నిజంగా అనారోగ్యం వచ్చేసిందంట. అప్పుడు తీసుకొచ్చిందంట, పాస్టర్ గారు క్షమించండి, నిన్నంతా ముందు అలా చెప్పకుండా, పాస్టర్ గారు నిన్నంతా బాగానే ఆడుకున్నాడండి, ఇప్పుడేనండి బాబు ఎలా అయిపోయాడు అన్నదట. అదేటమ్మా నిన్న ప్రార్థనకి రాలేదు, ఎందుకు రాలేదంటే మీ అబ్బాయికి బాగాలేదని చెప్పావు కదంటే. అప్పుడు 2 మనోనేత్రాలు వెలిగించబడ్డాయట. అప్పుడు అంటుందట, పాస్టర్ గారు క్షమించండి అయ్యగారు, అలాగన్నానండి అన్నదట. ప్రియరా, ఎప్పుడు కూడా మనము ప్రభువుతో అబద్ధం ఆడకూడదు, ప్రభుని మోసం చేయకూడదు. ఏదైతే సమస్య ఉందో దాన్ని చెప్పండి నిర్భయంగా, అబద్ధం ఆడకుండా ధైర్యంగా మీరు చెప్పండి. పాస్టర్ ఎదుగుండి పలానా సమస్య ఉందండి, నేను రాలేకపోతున్నాను, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, నాకు దేవుని సన్నిధి రావడానికి ఇది ఆటంకంగా ఉందండి, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు చక్కగా దేవుని మందిరానికి రావచ్చు, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి లేనిపోని కహానీలు మనం చెప్తే ప్రియరా, అవి నిజాలైపోతాయి. కనుక ప్రియరా, సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయాలు ఏంటంటే, మనము ప్రభువుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడాలి, దేవుని యొక్క ఆత్మ మనం పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడాలి, దేవుని ఆత్మను పొందుకున్న వారంగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ చేత మనము దీవించబడతాం ప్రియరా. కనుక ఏంటి పరిశుద్ధాత్మ మరి చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి వీలైతే నేను రాను ఇంకా అనేక సందర్భాల విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.